నమస్కారం PCN వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను పూర్తిగా దిగజార్చింది చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా అందే వినతులను సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు చేపడతాం నగర కమిషనర్ నరసింహ ప్రసాద్ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా కామధేను వాహనంపై కొలువుదీరి భక్తులకు అభయమిచ్చిన విఘ్ననాథుడు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు వార్తల్లోని వివరాలు గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దిగజార్చిందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. శనివారం చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద తిరుమల లడ్డూ వివాదంపై జనసేన నాయకులు చేపట్టిన దీక్షకు ఎమ్మెల్యే సంఘీభావం తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డూ నాణ్యత విషయంగా పూణే ల్యాబ్ ఇచ్చిన నివేదిక ప్రకారం చేప నూనె, పంది కొవ్వు, ఆవు కొవ్వులతో స్వామివారి పవిత్ర లడ్డూను తయారు చేయడం భక్తుల మనోభావాలు దెబ్బతీయటమే అవుతుందన్నారు. తిరుమల దేవస్థానాన్ని కూడా వైసీపీ నాయకులు రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారని దుయ్యబట్టారు. అయితే స్వామివారి దేవాలయ అభివృద్ధి విషయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుతోందన్నారు. తాము చేసిన ఘనకార్యాన్ని వదిలిపెట్టి రాష్ట్ర అభివృద్ధికి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతోనే తిరుమల లడ్డు వివాదాన్ని ప్రజల ముందుకు తీసుకుని వచ్చి మభ్య పెడుతున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రిపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా తాము సైతం 11 రోజుల పాటు దీక్షలో పాల్గొంటామని స్పష్టం చేశారు. కాగా ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, మాజీ మేయర్ కటారి హేమలత, కాజూరు బాలాజీ, జనసేన పార్టీ రాయలసీమ ఛానల్ కోఆర్డినేటర్ పుష్ప, జిల్లా కార్యదర్శి దేవినేని యశ్వంత్, చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దయారాం, నాయకులు వెంకటేష్, పూలచందు, హేమరాజు నాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు, రామభద్ర, షణ్ముగం, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. పరిపాలన విధానం తెలియక అన్ని వ్యవస్థలు కూడా నాశనం అయిపోయింది మాకు ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చాక చూస్తున్నాం, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు, ఆఫీసులు కావచ్చు, సరైన రెస్పాన్సిబిలిటీ లేకుండా పోయి మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తక్షణమే 3 నెలలు పట్టింది మాకు అధికారులని మార్చడంలో, కానీ వారిని క్రమశిక్షణగా తిరిగి వారి శాఖలకి పంపించి ఈ ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడానికి. కాబట్టి మేము ఏదైతే తిరుమల గురించి పదే ఏదో ఒక మతాన్ని రెచ్చగొట్టడానికో లేదా ఒక హిందువుల భావాలని ఇవి చేయడానికో కాదు, నాణ్యత లోపం జరిగిందా లేదా అనేది ఆ సమయంలో నువ్వు నిజాయితీగా ఉంటే సిబిఐ ఎంక్వైరీ కోరు, సిఐడి ఎంక్వైరీ కోరు, ఏసీబీ ఎంక్వైరీ కోరు, ఇవన్నీ నువ్వు కోరితే మేము నమ్మతాం నువ్వు 5 ఏళ్లు నిజాయితీగా పరిపాలించావు, తిరుమలలో ఎటువంటి అపచారం జరగలేదని భావిస్తాం. మేము ఏదైనా ఒకటే ప్రజలకు చెప్పదలుచుకున్నాం, మా ముఖ్యమంత్రి ఏదైతే హామీ ఇచ్చామో వాటన్నిటినీ కూడా అమలు చేసే బాధ్యత మా ఎన్డీఏ గవర్నమెంట్ పై ఉంది. ఎప్పుడైతే తిరుమలలో మళ్ళీ దాన్ని పాత పద్ధతికి తీసుకొని వచ్చి ఇప్పుడు మాకు 4 నెలలు గడిచింది, ఇప్పటిదాకా మాకు చైర్మన్ కానీ అలాగే బోర్డు మెంబర్లు కానీ ఎందుకు వేయలేదు అంటే తిరుమలలో జరుగుతూ ఉండే అవినీతి బయటికి రావాలి అంటే రాజకీయంగా ఎటువంటి పెత్తనాలు అక్కడ ఉండకూడదు అని మా ముఖ్యమంత్రి గారు ఎంతో నిజాయితీగా ఇంకా ఆలస్యమైనా పర్వాలేదు కానీ దేవస్థానాలు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి తిరుపతి తిరుమల దేవస్థానంతో ప్రారంభమైంది. అనేక దేవస్థానాల్లో కూడా నిన్న మొన్న మొత్తము చెకింగ్ జరుగుతుంది. తిరిగి యథాతిథిగా ఏదైతే దేవస్థానాలు, దేవాలయాలు, అర్చకులు, అలాగే మసీదు కావచ్చు, చర్చిలు కూడా కావచ్చు, ఏ మతస్థులకి కూడా మా ఎన్డీఏ కూటమిలో అన్యాయం జరగకూడదు, అపచారం జరగకూడదని భావించే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి రావడం ప్రజలకు చాలా సంతోషంగా ఉంది.
అయినంత త్వరగా నీకు తెలిసి ప్రజల ముందర నివేదిక ఉంచుతారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన చిత్తూరులో జనసేన వారి ఆధ్వర్యంలో కూడా మన తిరుమల తిరుపతి దేవస్థానంలో పైన ఆ ప్రసాదాన్ని ఎంత అపవిత్రం చేశారు అనే దానిపైన కూడా దీక్ష చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క హిందువుల యొక్క మనోభావాలు ఎంతగా దెబ్బతిన్నాయంటే ఈ వైఎస్ఆర్సీపీ చేసిన అరాచకాల వల్ల తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ వెంకటేశ్వరుని ఎంత పవిత్రంగా కొలుస్తామో ఆ ప్రసాదాన్ని కూడా అంత పవిత్రంగా చూస్తాము. అలాంటి ప్రసాదంలో ఫిష్ ఆయిల్ అలాగే పన్నీరు కలపడం అంటే అది ప్రతి ఒక్క హిందూ కూడా ఎంతగా జీర్ణించుకోలేకపోతున్నారంటే ఆ ప్రసాదం ఉంటే కనీసం ఇంట్లో నాన్ వెజ్ కూడా పెట్టుకోరు. అలాంటి పవిత్రమైన దాంట్లో అలాంటి పదార్థాలు కలపడం అంటే ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఎవరైతే దీనికి బాధపడ్డారో డబ్బుల కోసం భగవంతుని కూడా అక్రమంగా ఆ లడ్డూల సంపాదన కోసం ఎంత ఘోరాలు చేయాలని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అక్కడ ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా తప్పకుండా కఠినంగా శిక్షించాలి. అప్పుడే ప్రతి ఒక్కరు కూడా హిందువులు ఎదుగుతారు. తిరుమల తిరుపతిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శాంతి పూజలు జరిపించి ఆ పవిత్రమైన స్థలాన్ని ఇంతగా దాన్ని అపవిత్రం చేసి దానికి ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. కాబట్టి ఆ ప్రక్షాళన కూడా జరుగుతాయి. కూడా తెలుసు ఈరోజు గత ప్రభుత్వం 5 ఏళ్లలో తిరుమల లడ్డు విషయంలో ఎంత నీచమైన పని దిగజారగా అది చెప్పాలంటే కూడా సిగ్గుచేటుగా ఉంది. కాబట్టి దీనిపైన ప్రతి ఒక్క మానవుడు హిందువు కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఏ మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ పక్క మతాన్ని కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు అధికార కూటమి 90 రోజులు విషయాన్ని గ్రహించి అపవిత్రమైన లడ్డూని మళ్ళీ పవిత్ర స్థాయిలో నిలిపింది. అందుకోసం మన ముఖ్యమంత్రి వైఎస్ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు ఎంత కృషి చేస్తున్నారు అందరూ చూస్తున్నారు. మా నాయకుడు 11 రోజులు పశ్చాత్తాప దీక్ష తీసుకోవడం జరిగింది. అందుకు మద్దతుగా చిత్తూరు నగరంలో చిత్తూరు నియోజకవర్గ పార్టీ, తెలుగుదేశం, బీజేపీ కలిసి ఈరోజు 11 రోజులు ఇక్కడ లోకల్ లీడర్లందరూ కూడా దీక్ష తీసుకున్నారు. 11వ రోజు ఇక్కడ నుంచి నడుచుకుంటూ తిరుమల వెళ్ళే కార్యక్రమం ఉంది. ఈ 5 ఏళ్ళు జరిగిన పాపానికి వెంకటేశ్వర స్వామి అందరినీ క్షమిస్తారని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజలు అందించే వినతులను వేగంగా పరిష్కరించాలని నగర కమిషనర్ నరసింహప్రసాద్ చెప్పారు. సోమవారం నగర పాలక కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. PGRS లో భాగంగా అందే వినతులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఇప్పటి వరకు అందిన వినతుల పరిష్కారంపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. సోమవారం నాటి కార్యక్రమంలో ప్రజారోగ్య విభాగంకు 3, ఇంజనీరింగ్ విభాగంకు 3, రెవెన్యూ శాఖకు 1 చొప్పున మొత్తం 7 ఫిర్యాదులు అందాయన్నారు. ఈ కార్యక్రమంలో సహాయక కమిషనర్ ప్రసాద్, ఎంఈ గోమతి, మేనేజర్ గోపాలకృష్ణ వర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక ప్రత్యేక ఉత్సవాలలో ఆగమోక్తంగా సాగుతోంది. ఉభయ దేవేరులతో కలిసి లంబోదరుడు రోజుకో వాహన సేవలు భక్తులకు అభయమిస్తున్నారు. ఇక ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా స్వామివారు కామధేను వాహనంపై పురవీధుల్లో ఘనంగా ఊరేగారు. ముందుగా ఆలయం అలంకార మండపంలో సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం శోభాయమానంగా అలంకరించిన వినాయక స్వామి వారిని కామధేను వాహనంపై ఆసీనులు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. ఈ వాహన సేవలో కర్ణాటక, తమిళనాడు నుంచి కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీమోహన్, ఈవో గురుప్రసాద్, మాజీ చైర్మన్ మణినాయుడు, అర్చకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలపై ప్రతి వారం సమీక్షించడం జరుగుతుందని అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా సచివాలయంలోని నూతన గ్రీవెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ హిమవంశి, డిఆర్ఓ పుల్లయ్య, ద్వామపీడి రాజశేఖర్లతో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి అందే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్థవంతమైన సమాధానాలు ఇవ్వాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతి వారం సమీక్షించడం జరుగుతుందని, అర్జీలు రీఓపెన్ అయినట్లయితే వాటికి గల కారణాలను వివరించాల్సి ఉంటుందన్నారు. మొత్తం 240 అర్జీలు రాగా రెవెన్యూ శాఖకు సంబంధించి 191, ఆర్జేడీ కడపకు 1, పోలీస్ శాఖకు 11, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్కు 2, జిల్లా పంచాయతీకి 2, వ్యవసాయ శాఖకు 3, జిల్లా ఫారెస్ట్ శాఖకు 1, జిల్లా విద్యాశాఖకు 1, డిఆర్డీఏ 5, జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు 1, మైన్స్ అండ్ జియాలజీకి 1, నేషనల్ హైవేకి 1, బీసీ వెల్ఫేర్కు 1, సోషల్ వెల్ఫేర్కు 1, చిత్తూరు మున్సిపల్ కమిషనర్కు 3, పలమనేరు మున్సిపల్ కమిషనర్కు 1 అర్జీలు అందాయని తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ట్రైనీ కలెక్టర్, డిఆర్ఓ, ద్వామపీడీలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్య కార్మికులే కీలక పాత్ర పోషిస్తున్నారని గురజాల జగన్మోహన్ అన్నారు. సోమవారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛతా హీ సేవ 2024 పారిశుద్ధ్య కార్మికుల వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్క పారిశుద్ధ్య కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ
మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా నగరపాలక పారిశుద్ధ్య కార్మికులకు మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం మెడికల్ క్యాంప్ను వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్, మేయర్ అముద, మాజీ మేయర్ కటారి హేమలత, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, బీజేపీ మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే గాంధీ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అరుణ్ కుమార్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, నాయకులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. భారత జనతా పార్టీ కలిసి ఉన్న క్రమంలో ఏదైతే స్వచ్ఛ భారత్ అని ఆనాడు నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం మళ్ళీ ఇప్పుడు మనం ప్రభుత్వంలోకి వచ్చాక ఎవరైతే మున్సిపల్ సిబ్బంది ఉండారో, శానిటైజింగ్ చేసే వర్కర్స్ ఎస్పెషల్లీ వారి ఆరోగ్యం, వారికి అన్ని చెకప్లు చేసి వారు హెల్తీగా ఉంటే చిత్తూరు మున్సిపాలిటీ కానీ అనేక రకాలుగా అభివృద్ధి చెందుతుందని భావించి ఇవాళ ఇక్కడ అపోలో హాస్పిటల్ ప్లస్ గవర్నమెంట్ వారు ఇద్దరు నడుపుతున్న ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో శానిటైజింగ్ చేసే వర్కర్స్కి హెల్త్ చెకప్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛ భారత్ అని ఆ రోజు ఎందుకు పెట్టారంటే పరిశుభ్రత ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుండాలి అంటే శానిటైజింగ్ చేసే వర్కర్స్ మున్సిపాలిటీని అద్భుతంగా పనిచేసి నీట్గా ఉంచాలి అనే భావంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి 10 సంవత్సరాలు పూర్తయింది. కాబట్టి ఇక్కడికి ఆహ్వానించి మమ్మల్ని కూడా ఈ హెల్త్ చెకప్లో పాల్గొనేకి భాగస్తులు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరినీ చెక్ చేసుకోవాల్సిందిగా ఒక విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నా. లడ్డూ ప్రసాదాలు, ఇతర నైవేద్యాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధరింపజేసేందుకు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి చెంతగల యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా శుద్ధి, శాంతి హోమాలను టీటీడీ నిర్వహించింది. శాంతి హోమం ముగిసిన అనంతరం ఆలయం వెలుపల టీటీడీ ఈవో శ్యామలారావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఋత్వికులు వాస్తు శుద్ధి, కుంభజాల సంప్రోక్షణ నిర్వహించారన్నారు. ఈ శాంతి హోమం ద్వారా భక్తులు లడ్డూ ప్రసాదం మరియు నైవేద్యం నాణ్యతపై తమకున్న భయాలను మరియు అపోహాలను పక్కన పెట్టవచ్చునని అన్నారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు మోహన రంగాచార్యులు మాట్లాడుతూ యాగశాలలో సంకల్పం, విశ్వక్షేణ ఆరాధన, పుణ్యాహవచనము, వాస్తు హోమం, కుంభ ప్రతిష్ట, పంచగవ్య ఆరాధన తదితర వైద్యక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. పూర్ణాహుతి అనంతరం కుంభ ప్రోక్షణ నిర్వహించి విశేష నైవేద్యం కూడా సమర్పించినట్లు చెప్పారు. ఇక నుంచి లడ్డు ప్రసాదాలు, నైవేద్యాలకు ఎలాంటి దోషాలు ఉండవని భక్తులు సంతోషంగా స్వీకరించవచ్చునని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు శ్రీవారి భక్తులు తమ ఇంటిలో దీపారాధన చేసే సమయంలో క్షమా మంత్రాలైన ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వెంకటేశాయ అను పఠించి శ్రీవారి అనుగ్రహం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ పెద్ద జియంగార్ స్వామి, తిరుమల శ్రీ చిన్న జియంగార్ స్వామి, జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ప్రధాన అర్చకులు గోవిందరాజు దీక్షితులు, కృష్ణ శేషాచల దీక్షితులు తదితరులు పాల్గొన్నారు. దోషాలు అవన్నీ ఉంటే కూడా మనకు తెలియదు. అప్పటికి అయినా తెలియక జరిగే దోషాలకి శ్రీవారి ఆలయంలో వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారంగా పవిత్రోత్సవాలను 3 రోజుల పాటు శ్రావణ మాసంలో ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి రోజున వైభవంగా నిర్వహించడం జరిగింది.
ఈ పవిత్రోత్సవాల్లో సంవత్సరంలో జరిగిన సమస్త దోషాలు, ద్రవ్యలోపము, క్రియాలోపము. ద్రవ్యలోపం అంటే ఇదే, ఇట్లాంటి మనం వాడే ద్రవ్యాలలో ఏదన్నా లోపాలు ఉంటే అవన్నీ తెలియక జరిగే లోపాలన్నీ తొలగిపోవడానికి పవిత్రోత్సవాలతో తొలగిపోయినాయి. కాబట్టి ఆ లడ్డూలు మనం స్వీకరించామే అన్న బాధ మనకు ఎవరికీ అవసరం లేదు. స్వామివారి యొక్క నైవేద్యమైన లడ్డూలు పరమ పవిత్రమైంది ఎప్పటికీ. కాబట్టి భక్తులందరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయినా మనకి ఇటీవల ఒక వారం రోజుల ముందు అప్పుడు జరిగిన కల్తీ రిపోర్ట్ ఇప్పుడు తెలియవచ్చినందువల్ల ఆ యొక్క తెలియసి శ్రవణ దోషం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనకు తెలిసింది, మనం రోజు గుళ్ళోకి వెళ్తుంటాము. వెళ్ళినప్పుడు మనకెవరో మన ఇంట్లో కానీ మన బంధువులకు కానీ మనకి ఈ శౌచాలు అశౌచాలు ఉన్నప్పుడు ఆ విషయం తెలిసినప్పుడు మనం దాన్ని ఆచరిస్తాం. కాబట్టి ఇప్పుడు మనకు తెలిసింది కాబట్టి ఈ యొక్క దోషం విషయం దాని పరిహారార్థంగా ఇంకా ఎక్కడైనా ఈ దోషం ఆనవాళ్ళు మిగిలి ఉంటాయేమో అని చెప్పి ఏదైనా చేయాలని సంకల్పించినప్పుడు వైకాంస భగవత్ శాస్త్రోత్తమైన విధానంలో శాంతి హోమము, పంచగవ్య ప్రోక్షణ, కొమ్ము ప్రోక్షణ కార్యక్రమాలతోటి ఇదంతా దోషాలు పోతాయని మనకు ఆగమ శాస్త్రాల్లో చెప్పబడింది. ఆ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభించి ప్రజలందరి తరఫున, దేశ ప్రజలందరి తరఫున స్వామివారి యొక్క ఈ జరిగిన దోషానికి ప్రాయశ్చిత్తంగా ఈ కార్యక్రమాన్ని ఈవో గారి చేత సంకల్పాన్ని తీసుకొని మనకు 9 మంది అర్చకులు, తర్వాత విశేషంగా 10 మంది వేద పారాయణదారులు విశేషమైన సూక్తాలు పఠనం చేస్తూ ఉన్నారు. అట్లాగే దివ్య ప్రబంధ పారాయణము, విశేషంగా వైగాంస ఆగమోక్తమైన మంత్రాలతోటి 3 హోమగుండాలలో ప్రత్యేకమైన సూక్తాలతోటి ఈ దోష నివృత్తి కోసమని విశేషమైన హోమాలు జరిగింది. ఈ మధ్యలో ఈ యొక్క ప్రదేశాలు, వాడిన పాత్రలు, వాడిన ఉపకరణాలంతా శుద్ధి కోసమై వాస్తుతోటి ఈ ప్రాంతం అంతా శుద్ధి చేయడం, తర్వాత పంచగవ్యాలు అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు యొక్క పేడ, ఆవు యొక్క మూత్రానికి ప్రత్యేకంగా పూజలు జరిపి అదంతా కూడా ప్రోక్షణ చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయని మనకి ఆగమ శాస్త్రాల్లో చెప్పబడింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.